పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కష్టపడ్డ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని కరీంనగర్ పార్లమెంటు కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగబాబు రెడ్డి సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబాన్ని కరీంనగర్ పార్లమెంటు కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుండం నర్సయ్య, బాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టినేని అంజనరావు, పలువురు నాయకులు పరామర్శించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాపురెడ్డి కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని అని, తన చిన్న వయసు నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ వచ్చారని వెల్లడించారు. గ్రామానికి చెందిన ఎంతో మంది పార్టీలు మారినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కోసమే నిరంతరం కృషి చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. అలాగే మృతుని భార్య సైతం కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలుగా పనిచేస్తూ జరిగిన ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో తన వంతు కృషి చేశారని పేర్కొన్నారు. మృతుని కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవయ్య, ఆగంరెడ్డి, బాలరెడ్డి తదితరులు కలరు. అక్కడ నుండి ఫ్రైడే వరకే 4 lakhs 4.5 అయింది. బాగా డబ్బులు అవుతుంది. ఫస్ట్ రోజే 150 అయినాయి. మందులకే ఓన్లీ 80,000 అయింది. చెప్పారు రమ్మని 15 days టైం పడుతుంది, అప్లై చేసుకొని పోదు అని చెప్తుంది. మళ్ళీ వెంటిలేషన్ చేసిండు 5 గంటలకి. ప్రొద్దున 8:45 నిమిషాల వరకు వచ్చాను. నాకు దేవయ్య ఫోన్ చేసి 10 గంటలకు అట్లా ఫోన్ చేసి బాగుంటలేరని నాన్న తండ్రికి ఇట్లా అయ్యా అని ఈనాడు చెప్తే జరా అని అక్కడిని చేసిన కొంచెం కొంచెం వస్తే కొంచెం మాట్లాడుతుంది, వేరే ధీమా ఉండదు. ఇక ఆయనంటే హార్ట్ పేషెంట్ అని ఆయనతో మాట్లాడినా కానీ నేను చెప్తా ఇది అని అన్నారు. ఇక చెప్పిండు ఆయన మొత్తం పైసలు వచ్చి చెప్పిన వచ్చినప్పుడు మాట్లాడి నేను వస్తాను శుక్రవారం మాట్లాడారు. వస్తాడు, ఆ పైసలు కూడా మొత్తం చెక్ చేస్తాడు. అన్నాడు ఆయన హాస్పిటల్ చెప్పిండు, రోజు సాయి గురించి చెప్పిండు. కానీ ఏమేమి డైరెక్ట్ గా నిమ్స్కే వెళ్దామని అప్పుడు 4 ఏళ్ల కింద 5 లక్షలు పెట్టొచ్చిన. ఆల్రెడీ 20 గుంటల భూమి అమ్ముకున్నాము ఆ బాకీ వీటి వల్ల. వెళ్తాడు కానీ అత్తమ్మనే ఎక్కువ ఏం చేయడు, ఓన్లీ కట్టలు వచ్చేస్తాడు అంతే. ఏ పని లేదు, అన్ని మేమే ఇద్దరమే. మండలం చిప్పలపల్లి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగబాబు రెడ్డి గారు, మా మిత్రులు, పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో మహేందర్ రెడ్డి గెలుపు గురించి, అదేవిధంగా మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా చాలా పనిచేసి మాతో రోజు ఫోన్లో మాట్లాడి ఎప్పటికప్పుడు చిప్పలపల్లిలో రాజకీయ పరిస్థితులను చెప్పుకుంటూ ప్రచారంలో ఎక్కువసార్లు మమ్మల్ని పిలిచి ఇక్కడ చాలాసార్లు మమ్మల్ని ఇక్కడ పిలిచి ప్రచారంలో పాల్గొనేట్టు చేసిండ్రు. మంచి వ్యక్తి, మృదు స్వభావి. మరి ఈరోజు నిన్న రోజు ఆయన చనిపోవడం కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం, అదేవిధంగా మాకు కూడా చాలా నష్టం. అటువంటి వ్యక్తి చనిపోవడం అతనికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, వారి భార్య గారు కూడా అదేవిధంగా మన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. వారు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో విధాలుగా సేవలు చేసిండ్రు. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అండగా నిలబడుతుంది. ఇది మహేంద్రన్న గారు వారు వచ్చి చెప్తారు. మహేంద్రన్న గారే స్వయంగా వారి ఫ్యామిలీకి అండగా నిలబడదాం ఖచ్చితంగా అని చెప్పారు. కాబట్టి ఈ విధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. నిన్నటి రోజున జంగబాబు రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, వారు అందరితోనే ప్రేమగా ఉన్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం. వారికి కూడా పార్టీ తరఫున
పార్టీ పెద్దలు మహేంద్రన్న గారు కూడా వచ్చి వారికి ధైర్యాన్ని చెప్పే విధంగా వారు ఉంటారు. వారికి ఈ అవకాశాలు ఉంటే అవకాశాలు కూడా వారికి చేస్తుంది పార్టీ. కానీ ఆ పిల్లలను చూస్తే కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చిన్న వయసులో ఆయన చనిపోవడం అందరికీ బాధ. వారికి ఆ భగవంతుడు అన్ని రకాల పిల్లలను ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఆయన కూడా అన్ని రకాల అందరితో మంచిగా ఉండే వ్యక్తి కాబట్టి చనిపోవడం చాలా బాధాకరమని మేము అనుకుంటాము.